హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పుదీనా రైస్ చేశాను. అది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పచ్చిమిర్చి, ఒక మిర్చి, అలాగే కొంచెం అల్లము, కొంచెం చింతపండు కూడా తీసుకొని, అలాగే ఒకసారి వాష్ చేసుకున్న పుదీనాను కూడా దీంట్లో వేసేయాలి. నేను చిన్న చిన్న కాడలు కూడా ఉండేటట్టు తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని గీవన్నా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అన్నా యూస్ చేసుకోవచ్చు. కొంచెం వేరుశనగపప్పు, అలాగే కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకొని ఇంకొంచేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసుకొని రైస్కి ఈ పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు వేడి అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే చల్లాటి అన్నంతో అయినా ఇలాగ కలుపుకొని చేసుకోవచ్చు. అంటే మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక నిమ్మకాయని ఇలాగా జ్యూస్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇదంతా ఇంకోసారి కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పు తక్కువగా ఉంటే ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఇలాగా పుదీనా రైస్ వేసుకొని దీనిపైనే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు, జీడిపప్పు చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే పచ్చి ఆనియన్ కూడా దీనిపైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.